జగన్‌కి షాక్ ఇచ్చేందుకు వాళ్ళ పార్టీ నాయకులే సిద్ధపడుతున్నారంటూ జ్యోతి ఒక డైవర్షనల్ స్టోరీని అల్లింది. ఏదైతే ఒక పక్కన ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం లాంటి స్టేట్మెంట్లు, అట్లా వివిధ కుంభకోణాలు రైజ్ చేసి ఇప్పుడు మళ్ళీ ప్రజాగ్రహం ఏది తన ప్రజాగ్రహం అంటే తెలుగుదేశం అభిమానుల ఆగ్రహాన్ని చవిచూడకుండా ఉండటం కోసం అని చెప్పేసి ఓ స్టోరీ అల్లుకొచ్చింది. నేతలతో జగన్ చెడుగుడు, అగమ్యగోచరంగా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు మళ్ళీ చిలకలూరుపేట కావాలంటున్న రజని. ఆమెకు ఆల్రెడీ అది అప్పజెప్పేసినట్టున్నారు. రేపల్లెకి మార్చాలని జగన్ యోచన అన్నటువంటిది. అది జగన్ అనలేదు, వీళ్ళు ఆయనకి హింట్ ఇస్తున్నారు అనమాట. పెనమలూరు కోరుకున్న దేవినేని అవినాష్ అతను విజయవాడ ఈస్టే కోరుకుంటాడని నేను విన్నది. పెనమలూరు కోరుకున్నాడు అని నేను అనుకోవట్లేదు. అట్లాంటి సందర్భంలో ఇది జ్యోతి రుద్దుతోందా అనేది చూడాలి. అలాగే అంజాద్ బాషా నారాయణ స్వామికి పూర్తిగా గుడ్ బై, వాళ్ళిద్దరికి ఇవ్వబోవట్లేదు అన్నది. మార్గాన్ భరత్ రోజా కొడాలికి రాజకీయ కష్టాలు అన్నది. ఏముంది అందులో కష్టం? రోజాకి వ్యతిరేకంగా అక్కడ ఇంకేమీ లేదు. ఆ చిన్న చెత్తక ఉన్నోళ్ళు కూడా దెబ్బతినేశారు. అట్లాగే కొడాలి నానికి వచ్చేటప్పటికి గుడివాడ కాకుండా ఆయన ఎక్కడో పెట్టుకునే ఉపయోగమే ఉంది. అట్లాగే మార్గాని భరత్ రాజ్యసభకి ఇది కిందసారి లోక్సభ పంపించారు, ఈసారి అసెంబ్లీకి పంపించారు. ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. మళ్ళీ సక్సెస్ చేసుకుంటామనే కదా నమ్మకం అనేది. ఇక్కడ బేసిక్గా జగన్ యాటిట్యూడ్నేమో నెగిటివ్గా ప్రచారం చేస్తూ, అదే సందర్భంలో బాబు యాటిట్యూడ్ని అయితే పొగుడుతా రాసుకొచ్చే వార్తల్లో ఇదొకటి.